ఫ్రెండ్స్, రాష్ట్రంలో సీను రివర్స్ టీడీపీ నేత దారుణ హత్య. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. అల్లరి మోకల దాడిలో టీడీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయాడు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతానికి చెందిన గాలి దేవుడు తన గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి తుని సమీపంలోని తలుపులమ్మ లోవుకు బయలుదేరారు. అయితే టాటా మ్యాజిక్ వాహనంలో వెళ్తుండగా కాకినాడ జగన్నాథపురం సెంటర్లో కొందరు అల్లరిమోకలు వాహనం ఆపి తగాదాకు దిగారు. గాలి దేవుడితో పాటు మరో ముగ్గురిపై అల్లరిమోకలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గాలిదేవుడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలో చనిపోయారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఈ హత్య చేశారా లేదంటే అకస్మాత్తుగా జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడు గాలి దేవుడు టీడీపీ కార్యకర్త గుర్తించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన గ్రామంలో కీలకంగా పనిచేశారు గాలిదేవుడు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్లాన్ చేశారనేది తెలియాల్సి ఉంది. అయితే పక్క ప్లాన్ ప్రకారమే గాలిదేవుడు లోవ వెళ్తున్న విషయం తెలుసుకుని కాకినాడలో హత్య చేసేందుకు ముందుగానే ఎవరైనా ప్లాన్ చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గాలిదేవుడు మృతి పట్ల టీడీపీ మునివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్త మృతి చెందడంతో ఎంతో బాధాకరమన్నారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.